మన యేసయ్య ప్రేమనే చాటిద్దాము. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య నీల మీద నడిచాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య నీల మీద నడిచేశాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. హల్లెలూయా. పిల్లలు ఎలా ఉంది సాంగ్ కదా? ఎట్లాగా? అబ్బో ఎంతో ఆశ్చర్యం. గర్ల్స్ ఇలా ఎట్లా కొట్టాలి, బాయ్స్ అక్కడ అక్కోళ్ళు కొట్టుకుంటారు. అబ్బో ఎంతో ఆశ్చర్యం. ఇద్దరిద్దరు పేరు అయిపోండి, మరి ఇద్దరిద్దరు జంట అయిపోండి. ఓకే 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 అరే నువ్వు నా జంట, అమ్మా నువ్వు నా జంట అనుకోండి. నీ జంట ఎవరు లేరా? ఎవరో ఒకరు పట్టుకో. చిన్నోళ్ళని పెద్దవాళ్ళని ఒకరికి, సీనియర్ గర్ల్స్ కూడా ఇద్దరిద్దరు జంట. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు, మీరు అలా చేయాలి. ఓకే కమాన్, 1 2 3 స్టార్ట్. ఆహా వెరీ గుడ్, సూపర్. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మళ్ళీ అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. యేసయ్య పిల్లలం మనకు భయము లేదుగా. యేసయ్య పిల్లలం మనకు భయము లేదుగా. కష్టాల మీద నన్ను నడిపిస్తాడు. యేసు కష్టాల మీద నన్ను నడిపిస్తాడు. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎందుకు చేసెను కానీ యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు. చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు. యేసయ్య ప్రేమనే చాటిద్దాము. మన యేసయ్య ప్రేమనే చాటిద్దాము. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. అబ్బో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెను కానీ యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన
యేసయ్య మన కోసం తిరిగి లేచాడు, మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. హల్లెలూయా. పిల్లలు పాట వచ్చిందా మీకు? పాడండి మీరు. 1 2 3 స్టార్ట్. అబ్బో ఎంతో కదా, భలే ఉంది. ఇప్పుడు నేను చెప్తాను, నాతో పాటు చెప్తా. అబ్బో ఎంతో ఆశ్చర్యం, అబ్బో ఎంతో ఆశ్చర్యం, ఎట్లా చేసానో గాని, ఎట్లా చేసానో గాని. చూపించాలి, మీరు యాక్షన్ చేయరేంటి? అక్క నువ్వు రావా? చూస్తావా? సరే, ఓకే, చేయండి, అందరు చేయండి. 1 2 3 స్టార్ట్. అబ్బో ఎంతో ఆశ్చర్యం, అబ్బో ఎంతో ఆశ్చర్యం, ఎట్లా చేసానో గాని, ఎట్లా చేసానో గాని. యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు, యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. నడవండి రా గర్ల్స్, దర్జాగా నడవాలే. ఏసై ఎట్లా నడవలే, ఏసై దర్జాగా నడిచేలా. నడవండి బాయ్స్. యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు, యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. ఇటు మెట్లెక్కి ఇంకా పైకి వచ్చేస్తుంట, అట్లా కాదు బాబా, వినాలి. తర్వాత యేసయ్య పిల్లలం, యేసయ్య పిల్లలం, మనకు భయము లేదుగా, మనకు భయము లేదుగా. కష్టాల మీద నన్ను, కష్టాల మీద నన్ను నడిపిస్తాడు, నడిపిస్తాడు. యేసు కష్టాల మీద నన్ను, యేసు కష్టాల మీద నన్ను. అమ్మా ఈ చేత్తో ఉన్నప్పుడు ఇది ఇక్కడ పట్టు, అట్లా. కష్టాల మీద నన్ను, కష్టాల మీద నన్ను నడిపిస్తాడు, నడిపిస్తాడు. తర్వాత యేసయ్య పిల్లలము, సారీ, అబ్బో అబ్బో ఎంతో ఆశ్చర్యము, అబ్బో ఎంతో ఆశ్చర్యం, ఎందుకు చేసానో గాని, ఎందుకు చేసానో గాని. యేసయ్య మన కోసం, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. చందన్న నువ్వు అన్నది కరెక్ట్ అన్న. గర్ల్స్ మాత్రం అంటున్నారు వాళ్ళు. ఏం లావని అక్క, మా బాయ్స్ బెస్ట్ బాయ్స్ మంచిగా చెప్తున్నారన్నా. అంతేనా? అంతేనా ఏం లేదనే, బాయ్స్ కూడా అలానే ఉన్నారు అన్నయ్య. అన్నా? వాయిస్ వస్తుంది అంటే మా బాయ్స్ నుంచే. అంటే వాయిస్ అంటే బాయ్సే, అంతే, వాయిస్ అంటే బాయ్సే. అవునా? అంతే అన్నా. అన్న మేము ఇచ్చుకోము అట్లా, మేము ఇచ్చుకోము, ఒప్పుకోము. వచ్చుకోరు. అవు ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం ఏందక్క, ఒప్పుకోము అన్నయ్య. మేము సేకరించమంటుంది అక్క. సరే స్పీకర్లు పట్టుకుందరు కానీ నాన్న చెప్పాలి. వాయిస్ అంటే బాయ్స్ అంట కాదు, గర్ల్స్ దే వాయిస్ అంటున్నారు. అవునా గర్ల్స్? బాయ్స్ వాయిసా, గర్ల్స్ వాయిసా? చేతులు పైకెత్తొద్దు, గట్టిగా హల్లెలూయా 2 చేతులు పైకెత్తి చెప్పండి. సరే ఇప్పుడు చెప్పండి. అబ్బో ఎంతో ఆశ్చర్యం, ఆశ్చర్యం చెప్తే సరిపోదు, యాక్షన్ ఎవరు చేస్తారు? నేను చేయనా? అబ్బా ఎంతో ఆశ్చర్యం చెప్పా నా సొత్తా సంగతే అన్నట్టు చెప్తాడు, చెప్పాలి. అబ్బో ఎంతో ఆశ్చర్యం, అబ్బో ఎంతో ఆశ్చర్యం, ఎందుకు చేసానో గాని, ఎందుకు చేసానో గాని. యేసయ్య మన కోసం, యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. యేసయ్య తర్వాత చనిపోయి యేసయ్య, చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు, మళ్ళీ బ్రతికాడు. అన్నా బాయ్స్ చెప్తున్నారు కానీ యాక్షన్ చేయట్లేదు అన్నా. ఇగో నువ్వేమన్నా ఇన్విజిలేటర్ని పెట్టావు ఇక్కడ ఏమన్నా? లేదన్నా. చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు అంటే అన్నా యాక్షన్ ఎట్లాగో వాళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఇందాడు చేశారుగా, మళ్ళీ చేస్తారన్న యాక్షన్ చేసేటప్పుడు మంచిగా చేద్దామని, డాన్స్ చేసేటప్పుడు. రోజంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అన్నయ్య. లేదన్నా ఇప్పుడు మీరు చేయించండి, వాళ్ళ అబ్జర్వేషన్ అయిపోయింది, ఇక యాక్షన్లోకి దిగుతారు. ఓకే
చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు. బ్రతికాడు. యేసయ్య ప్రేమనే చాటిద్దాము. మన యేసయ్య ప్రేమనే చాటిద్దాము. ఇంతే పాట, సింపుల్. నేల మీద నడిచాడు, చనిపోయి తిరిగి లేచాడు. 3 ముక్కలు. నేల మీద నడిచాడు, చనిపోయి 3వ దినం లేదు, అంతే. 3 ముక్కలు. మంచి పాట. నేర్చుకుందామా బాయ్స్ అండ్ గర్ల్స్? జీసస్ కమ్ ఆన్. ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెనో గాని యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మన యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెనో గాని యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మన యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. యేసయ్య పిల్లలం మనకు భయము లేదుగా. యేసయ్య పిల్లలం మనకు భయము లేదుగా. కష్టాల మీద నన్ను నడిపిస్తాడు. యేసు కష్టాల మీద నన్ను నడిపిస్తాడు. అపోయంతో ఆశ్చర్యం ఎదురు చేసెనో గాని యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. అపోయంతో ఆశ్చర్యం ఎదురు చేసెనో గాని యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు. చనిపోయి యేసయ్య మళ్ళీ బ్రతికాడు. యేసయ్య ప్రేమనే చాటిద్దాము. మన యేసయ్య ప్రేమనే చాటిద్దాము. అపో ఎంతో ఆశ్చర్యం ఎందుకు చేసెనో గాని యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం అపో ఎంతో ఆశ్చర్యం ఎలా చేసెనో గాని యేసయ్య నీళ్ళ మీద నడిచేశాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. మన యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. మన యేసయ్య మన కోసం తిరిగి లేచాడు. పాట ఎలా ఉంది పిల్లలు? మరి చూపించండి ఎలా ఉంది నానా. వెరీ గుడ్ పిల్లలు. ఇంకొక పాట నేర్చుకుంటారా? 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 ఓకే, వెరీ గుడ్. ఈ పాట పాడదాము. ఇంకా మనకు 2 రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందాం. ఓకే, కమ్ ఆన్. Mommy, I love you. Daddy, I love you. Jesus is the head of the family. Mommy, I love you. Daddy, I love you. Okay. Head of the family, Jesus gives peace in the family. Jesus is the head of the family. Jesus gives peace in the family. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Satan ran away from my family. Come on.
you in Jesus' name. Satan, run away from my family. I command you in Jesus' name. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Hallelujah. పిల్లలు కొంతమంది తెలియక అజ్ఞానులు, బుద్ధిహీనులు ఏసై పిల్లలు అంటే చాలా మంది పిల్లలు తీసుకొచ్చి ఏసై నమ్ముకున్న వాళ్ళు పాడు చేస్తారు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మీ అందరికీ ఏం నేర్పిస్తున్నామంటే మమ్మీ ఐ లవ్ యూ అంటే ఏంటి? అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తల్లిదండ్రులు ప్రేమించాలా వద్దా? ఇదే కదా ఈ పాట. తల్లిదండ్రులను ప్రేమించడం పిల్లలకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాము, వాళ్ళకు లోబడడం నేర్పిస్తున్నాము. తల్లిదండ్రులు ప్రేమించమని లోబడమని ఎవరు చెప్పారు నాన్న? యేసయ్య చెప్పాడు. ఓకేనా? అయితే మనం తల్లిదండ్రులు ప్రేమించకుండా వారికి లోబడకుండా సైతాను గాడు మనల్ని ఆటంకపరచాలని చూస్తాడు. ఆడిని ఏ నామంలో తరిమి వేయాలనా? యేసునామం. ఏ నామం? యేసునామంలో. యేసునామంలో. గో ఇలా అన్నాను. సాటన్ రన్ ఫాస్ట్గా అనాలన్నమాట. పోరా సైతాన్ అనాలి. ఏమనాలి? మమ్మీ డాడీని ప్రేమించని ఏ పిల్లలైనా సరే వాళ్ళను పాడు చేస్తుంది సైతాన్ గాడు. వాడిని పారద్రోలాలి. ఎవరింట్లో నుంచి? ఏ పిల్లలనైతే పాడు చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో నుంచి. ఓకేనా? ఏ నామంలో? బాయ్స్ నుంచి వాయిస్ వస్తుంది, గర్ల్స్ నుంచి ఏం మాత్రం రావట్లేదు. గర్ల్స్ పార్టీ. ఏ నామంలో సైతాన్ని తరమాలి? వీళ్ళకి కొట్టిన తర్వాత వాళ్ళకి వెళ్తే కానీ వీళ్ళకి బుస్సని వస్తుంది. ఏం పెట్టాది? గాలి కొట్టాలి నేను పద్దాక రెడీగా ఉండాలి మీరు. ఓకే, మళ్ళీ ఇంకోసారి పాడుకుందామా? నాతో పాటు ఒక్కసారి చెప్పండి. అక్కోళ్ళు అన్ని వాళ్ళు యాక్షన్ చేస్తూ ఉంటారు. జీసస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. జీసస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. జీసస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. Jesus is the head of the family. జీసస్ గివ్స్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. Jesus gives peace in the family. మమ్మీ ఐ లవ్ యూ. Mommy, I love you. ఒరే చక్క ముద్దుగా చెప్పండి రా. మా మమ్మీని ఎందుకు గుర్తు చేసావు అన్న బాబు, అసలు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివద్దు అన్నట్టు చెప్తారట్రా. కొంతమంది డాడీ ఐ లవ్ అంటే అమ్మో గుర్తొచ్చా అట కాదు. యేసయ్య చెప్పాడు తల్లిదండ్రుల్ని ప్రేమించాలా వద్దా? ఇక చూడండి నేను ఎట్లా చెప్తాను. మమ్మీ మమ్మీ ఐ లవ్ యూ అట నీ ప్రేమను చూపించాలి. యేసయ్య ప్రేమించమన్నాడు కాబట్టి నీకో ప్రేమ అన్నాడు. అలా కాదు, చక్క మమ్మీ ఐ లవ్ అట్లా ప్రేమతో చూపించాలి నాన్న. యేసయ్యకి కావాల్సింది అదే. ఓకేనా? చందన్న బాగా చూపిస్తాడు. లావణ్యకైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నలుగురు అయితే ఇంక అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి 1 2 3 స్టార్ట్. మమ్మీ ఐ లవ్ యూ. డాడీ ఐ లవ్ యూ. మమ్మీ ఐ ఒబే యూ. డాడీ ఐ ఒబే యూ. ఓకేనా? మీరు చెప్పట్లే, నాతో పాటు చెప్పేస్తున్నారు అంతా. చూద్దాం. సాటన్ రన్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. Satan run away from my family. గట్టిగా అనాలి. అరే ఎక్కడ రా మా సందులో గొంతులో ఇంట్లో బాత్రూంలో అటు ఇటు దూరుతున్నావు, పోరా మా ఇంట్లో నుంచి అనాలి. ఎవరిని? Satan. ప్రస్తుతానికి నిన్ను అంటామన్నాను అనుకండి. ఎవరిని పారద్రోలాలి? ఓకే. సాటన్ రన్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. Satan run away from my family. ఐ కమాండ్ యూ. I command you. గట్టిగా చెప్పాలి. ఐ కమాండ్ యూ. I command you. ఇన్ జీసస్ నేమ్. In Jesus' name. ఓకే, అయిపోయింది పాట. సింపుల్గా నేర్చేసుకున్నారా అన్న మీరు? మళ్ళీ ఒకసారి వాడుకుందాం అన్నా. Jesus is
the head of the family. Jesus is peace in the family. Jesus is the head of the family. Jesus is peace in the family. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Satan ran away from my family. I come back to you in Jesus' name. Satan ran away from my family. I come back to you in Jesus' name. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I obey you. Mommy, I love you. Daddy, I love you. Mommy, I obey you. Daddy, I Satan ran away from my family. I come back to you in Jesus' name. Satan ran away from my family. I come back to you in Jesus' name. Satan ran away from my family. I come back to you in Jesus' name. ఇక దరిదాపుల్లో కూడా లేడు, ఆడు పోయాడా? ఎవడాడు పోయింది? ఆ అబ్బాయి సందులో కాదు కదా, ఇక్కడ ఎక్కడ కూడా లేడు. ఎంత మంచి కార్యం జరిగిస్తున్న యేసయ్యకి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది పిల్లలు, మీకు చిన్న చిన్న అనౌన్స్మెంట్ నేను చేయాలి. ఎందుకంటే మీలో కొంతమంది ఈ అనౌన్స్మెంట్ని తప్పకుండా రిసీవ్ చేసుకోవాలి. ఒకసారి అందరూ 1 2 3 అనగానే కూర్చోకండి. 3 అన్నప్పుడు కూర్చోవాలి. ఎంత అన్నప్పుడు? రెడీ? 1 2 3 అన్నప్పుడే కూర్చోవాలి. ఓకేనా? 3 అక్క కమా పిల్లలు. అదిగో నాన్న అందరు ఇటేనండి. చేతులు కట్టుకుంటాము. నేనేం చెప్పానో చెప్పాలి. నేను చెప్పిన తర్వాత రెండో మాట నేను చెప్తాను. చేతులు కట్టుకుంటావంటే నువ్వు కట్టుకుంటావా నన్ను అంటారా? మీరు కూడా చెప్పాలి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడాక ఉంటాము, అటు ఇటు మేము చూడము, భక్తితో యేసుని సన్నిధిలో మేము కదలక మెదలక కూర్చుంటాం. ఓకే పిల్లలు, మీలో చాలా మంది వాష్రూమ్స్ ఎక్కడున్నాయో తెలియక ఈ హాల్ చుట్టూరు తిరుగుతున్నారని తెలిసింది. మీకు వాష్రూమ్స్ ఈ పక్కన లెఫ్ట్ సైడ్, హాల్కి లెఫ్ట్ సైడ్లో పెట్టాం. అయితే చిన్న పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత డోర్ ఇచ్చారు కదా అని బోల్డ్ పెట్టారు, కానీ అది రాదు మళ్ళీ. అర్థమవుతుందా? లోపలికి వెళ్ళి అని ఇట్లా పెట్టావు అనుకో, మళ్ళీ నువ్వు జుట్టు పీక్కోవాలి ఇట. ఎవరు బోల్ట్ పెట్టకండి చిన్నపిల్లలు, సరేనా? మీరు వెళ్ళిపోయి మీకు వాష్రూమ్ వస్తే పోసుకుని, బాయ్స్ గర్ల్స్ అందరు వింటున్నారా, వచ్చేసేయండి. మీరు వాటర్ పోస్తే బాగుంటుంది, ఓకేనా? చిన్నపిల్లలు తెలియదు కాబట్టి అవకాశమైనంత వరకు వాటర్ కొట్టండి. కొంతమంది బాయ్స్ ఏం చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు బోల్ట్ పెట్టుకుంటే ఎవరు చూడగా ముగించుకుని వచ్చేస్తున్నారు. అలా చేయొద్దు బాయ్స్, వాటర్ కొట్టే రావాలి, సరేనా? వాటర్ ఫుల్గా కొట్టి రావాలి, ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి బాగుండాలి కదా. నెక్స్ట్ నువ్వే అనుకో, నీ ముందున్నాడు అలా చేస్తే బాగుంటుందా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, పిల్లలు అందరిటేనండి, మీరు టిఫిన్ చేసిన తర్వాత లేదా భోజనం తిన్న తర్వాత ప్లేట్స్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఇదే సినిమా హాల్ అనుకుంటున్నారా లేకపోతే బయట ఏదో హాల్, అలా ఉండకూడదు. ఏసే పిల్లలు క్రమ పద్ధతిలో ఉండాలి. ఏసే పిల్లలు ఏ పద్ధతిలో ఉండాలి? తిన్న తర్వాత వాటర్ గ్లాస్ కావచ్చు, మీ తిన్న భోజనం ప్లేట్ కావచ్చు, తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి. ఎక్కడ వేయాలి నాన్న? నిన్ను వేసేస్తాం డస్ట్బిన్లో, నువ్వు మాట వినపోదు సరిగ్గా. ఈ నీ తిప్పు,
వీడు ఎందుకు పద్దాక నీ దగ్గర ఉంటున్నాడు, ఇద్దరిని తీసుకెళ్ళేసేస్తా అందులో. ఇచ్చినాలి. సో డస్ట్బిన్లోనే వేయాలి. తర్వాత ఇంకొక విషయం తెలుసా, టీచర్స్ జాగ్రత్తగా వినాలి. నేను బిగినర్ టీచర్స్కి, ప్రైమరీ టీచర్స్కి, జూనియర్ అందరు టీచర్స్కి చెప్పా, మీ పిల్లలకి మీరు దగ్గరుండి వెళ్ళి టిఫిన్ పెట్టించి మీరు క్షేమంగా తీసుకొచ్చి కూర్చోబెట్టమన్నా. ఈ మాట ఎందుకు మీ ఇద్దరు కొట్టేసుకుంటున్నారు? ఏమైనా గొడవ ఉంటే మన తర్వాత చూసుకుందాం. మీ ఇద్దరికి నేను న్యాయం తీరుస్తా, ఓకేనా? చందన్నయ్య, లావణ్య ఒక్కసారి స్టేజ్ దగ్గర రా. అదిగో నాన్న, భోజనం చేసేటప్పుడు టీచర్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని. ఎందుకంటే మన పాస్టర్ గారు, తర్వాత పాస్టర్ గారు, ఉన్న వాలంటీర్స్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని, పిల్లలతో పాటు టీచర్స్ని కూడా. పిల్లలకి వీళ్ళు చెప్తున్నారు కానీ టీచర్స్ కంట్రోల్గా ఉంటున్నారా, క్రమంగా ఉంటున్నారా, వింటున్నారా లేదని వాళ్ళు చూస్తున్నారు. సో వాళ్ళు నన్ను అనుకొని ఉండాలంటే మీరు మాట వినాలి. టీచర్స్ మీ పిల్లల్ని, బిగినర్, ప్రైమరీ, జూనియర్, ఇంటర్, సీనియర్ పిల్లల్ని, మీ క్లాస్ పిల్లల్ని మీరే దగ్గరుండి తీసుకుని వెళ్ళాలి. మీరే భోజనం కానీ టిఫిన్ కానీ, ఫస్ట్ టిఫినే కదా, పెట్టించి తీసుకుని వచ్చి క్లాస్లో కూర్చోబెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, రే తినేసరారా నేను ఆడుంటా అంటే నువ్వు చెట్టుకుండా ఉంటే ఆడ వచ్చి ఎత్తుక్కుంటారా? దయచేసి టీచర్స్ అలా ఉండొద్దు. పిల్లలకి దగ్గరుండి పెట్టించి మీరే తీసుకురావాలి. ఇది విషయం, దయచేసి గమనించండి. తర్వాత వాళ్ళకి పిల్లలందరికీ కూడా క్రమ పద్ధతిలో మీరు తీసుకుని వెళ్ళాలి. జిగ్జాగ్ అయిపోతుంది, గందరగోళం అయింది అక్కడ. అలా అవ్వకూడదు. ఉన్న కొద్దిమంది పిల్లలమైనా క్రమ పద్ధతిలో ఉండాలి. ఇకపోతే మూడో విషయం ఏంటంటే టీచర్స్, పిల్లలు అందరూ కూడా. మనకి VBS ఎన్ని గంటలకు నానా? ఎంత? 3 మాటలను పడినాయి. 7, 7:30, 8. చెప్పండి, 8కా, 7కా, 9కా? అక్కడ ఒక అక్క ఉంది చూడండి, మనతో వైపు సీరియస్ చూస్తుంది. ఇక్కడ అయ్యాక ల్యాప్టాప్ ముందు కూర్చుంది. ఇదేంటి పిల్లలకి చెప్పింది ఒక టైం అయితే 3 టయాలు వచ్చిందని చూస్తుంది అక్క. ఎన్నింటికి అనుకుని చెప్పారు ఇక్కడ? 7 కల్లా మీరు ఇక్కడ ఉండాలి. అంటే మీ ఇళ్ళ దగ్గర మీరు 6:30 కల్లా టీచర్స్ గుర్తుపెట్టుకోవాలి. రేపు మనకి టీచర్ డివోషన్ ఉంటుంది. 6:30 కల్లా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రజెంట్ కావాలి. నాకు చెప్పిన టైం వేరే ఉన్నది. అయితే 6:30 కల్లా 6:30 to 7 వరకు మనం ప్రేయర్ చేస్తాం. టీచర్స్ పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు వెళ్ళండి. పిల్లలు తీసుకురాని వాళ్ళు ఉంటారు కదా, మేమందరం కలిసి ఇక్కడ పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం. ఆల్రెడీ చర్చిలో ప్రేయర్ చేసే బయలుదేరి వచ్చినాము. ఇక్కడ 6:30 కల్లా వచ్చేసి వినపడుతుందా? చందన్నయ్య, లావణ్య అక్క, వీళ్ళిద్దరే ముఖ్యమైన వాళ్ళందరికీ పైకి పిలిచిన నేను. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు టీచర్స్ 6:30 కల్లా ఇక్కడ ఉండాలి. విషయాన్ని మర్చిపోవద్దు. సరే పిల్లలు, ఈరోజు ఎంతమంది పిల్లలు వచ్చారో తెలుసా? తెలీదు అన్నయ్య. ఎంతమంది పిల్లలు వచ్చారో చెప్పనా? చెప్పండి అన్నయ్య. నాకు తెలిసి ఒక 500 మంది వచ్చి ఉంటారు కదా అన్నా. అంతమంది రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అన్య, మన ప్రయత్నం అదే, ప్రయాస అదే. దైవజనులు సాగరన్య రెడీగా ఉండాలి. ఒక్క 2 నిమిషాల్లో పిల్లర్స్ చివరి ప్రార్థన ఆశీర్వాదం. ఓకే నాన్న, ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ టోటల్ స్ట్రెంత్ ఎంతో తెలుసా? తెలీదు అన్నయ్య. తెలుసా? తెలీదు. కొంతమంది పిల్లలు వస్తున్నారు, కొంతమంది యాడ్ అవుతున్నారు, మళ్ళీ కొంతమంది అడిగి బయటికి వెళ్తున్నారు, ఇట్లాగా అవుతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుని అత్యంతమైన మహాకృపా కనికరమును బట్టి మనకి VBS కొరకు దేవుడు తీసుకొచ్చిన పిల్లలు టోటల్ స్ట్రెంత్ 160 మంది. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నానా బాయ్స్, నేను చెప్పానుగా వాళ్ళ వాయిసే, చేతులు లేగో అన్న. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇప్పుడు చెప్తారు. టిఫిన్ చేసేటప్పుడు ఏమైనా వదిలేసి వచ్చారా, లేకపోతే వర్క్ చేసేటప్పుడు వదిలేశారా? వదలలేదన్న, వాళ్ళు కొంచెం ఏదో పిల్లలు ఈరోజు తక్కువ మంది వచ్చారా అని చిన్న బాధలో ఉన్నట్టున్నారు. అన్నా 10 మంది 5 మంది కాదన్నా, 160 మంది. ఎస్ అన్న. తక్కువ మంది ఏంటి? అవును, ఎన్నో ప్లేసులతో పోలిస్తే హైయెస్ట్ ఇది. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే, వెరీ గుడ్. మరి ఈ 160 మంది పిల్లల్లో బాయ్స్ ఎక్కువ, గర్ల్స్ ఎక్కువ? ఎవరు? సూర్య అన్న. గర్ల్సా బాయ్సా?
చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అన్నా ఆ, ఇందాటి నుండి బాయ్సే వాయిస్ అంటున్నా కదా, ఆ. బాయ్సే వాయిస్, బాయ్సే విన్నర్ కూడా అన్న. అన్నా గర్ల్స్ లో కూడా సత్తుంది అవునా? కాబట్టి వాళ్ళు కూడా వాయిసే. ఇస్ అని తుస్ అంటారేమో అన్నా. అంత లేదన్నా, మా గర్ల్స్ మంచి వాళ్ళు తెలుసా, అవునా? చూద్దాం చాలా మంది మా గర్ల్స్ ఎక్కువ వచ్చారు. చూద్దాం అన్నా, నువ్వు తొందరగా చెప్పన్నా మా బాయ్స్ గెలిచేశారని. సరే, అవమానం భరించలేకపోతున్నాం. ఇది గెలిచారని చెప్పాలా? గెలిచేసామని చెప్పే అన్న. బాయ్స్ గెలిచారు, గర్ల్స్ గెలిచారు చెప్పాలి నేను ఇప్పుడు. అనే అయితే ఈ టోటల్ 160 మెంబర్స్ లో గర్ల్స్ వచ్చి విన్నర్స్. ఆగక్క, నువ్వు ఇంకా కల్లో ఉన్నట్టున్నవేంటి? కనపడదులే అన్నా. సరే, బాయ్స్ వీళ్ళు గెలుతామని నమ్మకం కూడా లేదేంట, ఎట్లా చూస్తున్నా? ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారన్నా. నిజమేనా? నిజంగా. మేము ఎలా అయినా ఓడిపోతామని సైలెంట్ గా కూర్చున్నారన్నా. ఏంటో అది దేవాలయం. ఇక్కడక్క. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ చెప్తాను. ఈ 160 మెంబర్స్ లో గర్ల్స్ వచ్చి 80. ఏంటి ప్రకాష్ అన్న? అన్న ఓడిపోయారా? సరే వద్దులే, వీళ్ళు చెప్తా. వదిలే అన్న, బాధపడతా. బాయ్స్ వచ్చి 80. టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నా. సరే, ఫస్ట్ గర్ల్స్ చెప్తా. చెప్పేసే అన్న, ఓడిపోయా. గర్ల్స్ వచ్చి 81. బాయ్స్ వచ్చి ఇంకెంత ఉంటారా? 79. ఎవరు గెలిచారు? ప్రకాష్ అన్న, అక్క. ఏంటన్నా గర్ల్స్ గెలిచిన వాళ్ళు చప్పట్లు కొట్టట్లేరు? అరే నాన్న, అన్న మీ బాయ్స్ నిజాయితీ పరులు కదా? నిజాయితీ పర్లే, నిజాయితీ పరులేనా కాదా? ఖచ్చితంగా న్యాయవంతులా కాదా? ఏసై పిల్లలా కాదా? ఖచ్చితంగా. ఒకసారి గర్ల్స్ ని అప్రిషియేట్ చేస్తూ గట్టిగా చప్పలు కొట్టాను నాన్న. అరే అందరూ అరే ఎవడు అటు చెట్టు అంటున్నాడు, అలాగే ఎలా కొట్టాలి? వెరీ గుడ్. ఎంత జస్ట్ ఒకళ్ళు ఇద్దరే కన్నా. మరి మీరు చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్స్. థాంక్యూ బ్రదర్స్. సరే, ఈ రోజు గర్ల్స్ ఎక్కువ వచ్చారు నాన్న, రేపు కూడా గర్ల్స్ ఎక్కువ వస్తారా? మరి బాయ్స్ వస్తా, రేపు తప్పకుండా బాయ్స్ విన్నారని ఓ సూసు అని అరుచుకుంటా కాదు. మీ అన్నా. బాయ్స్ మీ ఫ్రెండ్స్ ని పిలుచుకురావాలి, ఓకేనా? ఓకే అన్న, రేపు గెలిచి చూపిస్తామన్నా మేమేంటో. వాము ఇవే గాలా బాయా లేసి అరుతుంది. నానా గుర్తుపెట్టుకోండి, రేపు మీరు మీ ఫ్రెండ్స్ ని పిలుచుకుని రండి, తప్పకుండా రేపు బాయ్సే విన్నర్స్, రేపు కూడా గర్ల్సే. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఛాలెంజ్ చేసుకుని ఒకరికొకరు ఛాలెంజ్. ప్రకాష్ అన్న, అక్క. అయితే బాయ్స్ గెలవాలని వాళ్ళ చెల్లెల్ని అక్కల్ని తీసుకురారన్నయ్య. అవునా? మా బాయ్స్ అట్లాంటి వాళ్ళు కాదు. చేయొద్దానండి. అలా కాదు, అలా కాదు. మీ చెల్లెల్ని అక్కల్ని పిలుచుకుంటేనే మీ ఫ్రెండ్స్ని పిలవాలి. అలాగే మీరు కూడా మీ తమ్ముడు వాళ్ళు అన్ని వాళ్ళు పిలుస్తూనే మీ ఫ్రెండ్స్ని పిలవాలి, ఓకేనా? ఓకే అన్నయ్య. ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చిన యేసయ్యని గణపరుస్తూ 2 చేతుల పైకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మన మధ్యలో దైవజనులు మరి సాగర్ అని ఉన్నారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో పిల్లలు, రేపు మనకి స్కిట్ ఉంటుంది, అలాగే రేపు మనకి మ్యాజిక్ షో కూడా ఉంటుంది, అలాగే ఇంకా పప్పెట్ షో ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, అన్ని చెప్తా. మరి రేపు మీరు ఎన్నింటికి రావాలి? 7 ఎగ్జాక్ట్లీ 7కి వస్తేనే మీకు పంచువాలిటీ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ అమ్మో మర్చిపోయాను, 7కే స్టార్ట్ అవుతుంది కదా, మీరు 6:30 కల్లా బయలుదేరి వచ్చేయాలి, ఓకేనా? మీకు పంచువాలిటీ కార్డ్స్ కూడా ఉంటాయి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దైవజనులు వస్తుండగా అందరు గట్టిగా చప్పలు కొట్టాలి. ప్లేస్ ఇవ్వండి నాన్న. ఓకే నాన్న, చప్పలు కొట్ట.
ప్రైజ్ ద లార్డ్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా? బాగుందా? ఈరోజు ఫస్ట్ డే విబిఎస్ ఎంత బాగుంది? అంతేనా? అంతేనా? ఓకే, రేపు ఇంకా బాగుంటుంది. రేపు అన్నయ్య చెప్పారు కదా, స్కిట్ ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి. మరి ఒక కాంపిటీషన్ కూడా మీకు చెప్పారు కదా. ఏంటి ఆ కాంపిటీషను? బాయ్స్ విన్నర్సా, గర్ల్స్ విన్నర్సా? చూద్దాం మరి రేపు మీరు ఎంతమందిని తీసుకొస్తారో. బాయ్స్ విన్నింగ్ అవుతారో, గర్ల్స్ విన్నింగ్ అవుతారో చూద్దాం. ఎనీహౌ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ మొదటి దినాన్ని విజయవంతంగా జరిగించినందుకు దేవునికే సర్వఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. మొదటి రోజు దేవుడు విజయవంతం చేసినందుకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆఖరి ప్రార్థన, ఆశీర్వాదం ముందు రేపు ఉదయం ఇక్కడ ఎన్నింటికి ఉండాలి మనం? బాయ్స్ చెప్తారు, ఇందాం. గర్ల్స్ మౌనంగా ఉండండి. ఎన్నింటికి ఉండాలి? 6:30. మీరు మాట మీద నిలబడతారో లేదో చూద్దాం. గర్ల్స్ ఎన్నింటికి ఉంటారు చూద్దాం. దీనికి కూడా మార్కులు ఉంటాయి. పంక్చువాలిటీ కార్డ్స్ అని ఉన్నాయి. మీరు టైంకి రావటానికి కూడా మార్కులు వేస్తారు. ఇవి తర్వాత మీకు ప్రైజ్ ఇచ్చేటప్పుడు యాడ్ అవుతాయి. మంచిది. రేపు మీరు 6:30 అంటున్నారు. బాయ్స్ ఏమో బాయ్స్ని తెస్తామంటున్నారు, గర్ల్స్ ఏమో గర్ల్స్ని తెస్తామంటున్నారు. ఈరోజు అటెండెన్స్ వచ్చేసి 160 కదా. మరి ఎంతమందిని తెస్తారో రేపు చూద్దాం. ఓకే, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన. మోకరించడానికి అందరూ మోకరించాలా. ప్రార్థన అనగానే మోకలు వేసేయాలి, చేతులు జోడించేయాలి, కళ్ళు మూసుకోవాలి, మోకరించాల. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఈ మానవ జీవితంలో బాల్య ప్రాయము చాలా విలువైనది, అమూల్యమైనది, ప్రశస్తమైనది. నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ బాల్య దినములనందే స్మరణకు తెచ్చుకొనుము అనే ఆజ్ఞ ఉన్నది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం ఉన్నది. నాయన, చిన్నతనము నాటి నుండే భక్తిని నేర్చుకొనుట మానవ జీవితానికి ఎంతో ధన్యత. ఎందుకంటే వయసు పెరిగినా కానీ ప్రభు, ఆ వయసు పెరిగినా కానీ భక్తి మార్గములోనే కొనసాగటానికి అవకాశం ఉంటుంది. పరలోక రాజ్యానికి నాయన ఇది ఒక చక్కని మార్గము. నీ రాజ్యాన్ని ఈ భూమి మీద నిర్మాణము చేయటానికి చిన్నపిల్లల సండే స్కూల్ పరిచర్య ఒక రాజమార్గము వంటిది నాయన. కాబట్టి ఈ 3 రోజుల విబిఎస్ కార్యక్రమంలో మొదటి దినం దిగ్విజయవంతముగా వాతావరణమునంతటిని మాకు అనుకూలపరిచి సమస్తమును సమకూర్చి దిగ్విజయవంతముగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏస్ క్లబ్ టీం వారు చక్కగా నాయన పాటలు, డ్యాన్సులు, అనేక విషయాలు వారు నేర్పుతూ వచ్చారు. వారిని దీవించండి. ఇంకను మీ పాత్రలుగా వారిని బలముగా వాడుకొనండి. మిగిలిన 2 దినాలు, మిగిలిన విబిఎస్ఎస్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల నీ బిడ్డలకు చక్కని స్వరాలు, మంచి ఆరోగ్యాలు, మీ కృపాక్షేమములనిచ్చి మీ పాత్రలుగా వాడుకొనండి. అలాగే స్థానిక సండే స్కూల్ టీచర్స్, వాలంటీర్స్ ఎంతగానో కష్టపడ్డారు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. అలాగే చిన్నారులు ఉదయకాలమునే ఇక్కడికి వచ్చారు, ఇప్పటి వరకు నీ సన్నిధిని అనుభవించారు. తిరిగి ఎవరింటికి వారు వెహికల్స్లో
నాయన వెళుతూ ఉంటుండగా వెహికల్స్ చుట్టూ నీ బిడ్డల ప్రాణాత్మ దేహముల చుట్టూ వారి ప్రయాణాల చుట్టూ దుర్భేద్యమైన మీ అగ్ని ప్రాకారపు కంచె నుంచి మీ కృపాక్షేమములు వారి వెంట ఉంచి క్షేమకరముగా వారి గృహాలకు చేర్చి మరలా రేపు ఉదయకాలం 6:30కే క్షేమకరంగా నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి తోడుకొని రండి. ఈ దినమంతా మా మీద నుంచి క్షేమకరంగా సమస్తమును సమకూర్చి జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ VBS 2024 మే 15వ తారీఖు మొట్టమొదటి దినపు VBSని మీరు దిగ్విజయవంతము చేసినందుకు, జయప్రదము చేసినందుకు మీ పాదాలు స్తోత్రాలు. అలాగే 16 రేపు 17 ఎల్లుండు ఈ 2 రోజుల VBSని కూడా మీరు ఆద్యంతము విజయవంతంగా నడిపిస్తారు అని విశ్వసిస్తూ నడిపించినారని స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ త్వరలో రాని ఉన్న మా ప్రియ ప్రభు అయిన నజరుడైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఏస్ క్లబ్ మెంబర్స్ కిని, సండే స్కూల్ టీచర్స్, వాలంటీర్స్, స్టూడెంట్స్ కిని, అలాగే సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఆర్కెస్ట్రా అన్ని విధాలా సహకరించిన వారందరికీ తండ్రి అయిన దేవుని యొక్క శక్తి, బలము, అభిషేకము, కృపలు తోడై ఉండి భూలోక పరలోక దీవులతో నింపి సదాకాలము వరకు మనలను నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. అపవాది క్రియలన్నిటికీ సర్వనాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైస్ బోలో యేసు మహారాజునకే జై, జై, రాజుల రాజైన యేసునకే జై, జై. బోలో యేసు మహారాజునకే జై, జై. ప్రభువుల ప్రభు అయిన యేసునకే జై, జై. బోలో యేసు మహారాజునకే జై. జై, జై, జై. గాడ్ బ్లెస్ యు. నాన్న కూర్చోండి, మీరు ఎలా వెళ్ళాలో చెప్తారు. ఏ ఆటో